బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా తొలగించాలంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్పనాథ్ రెడ్డి. ప్రస్తుతం అంటున్నారు, మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు? బీఆర్ నాయుడు మీద పూర్తిగా వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన చేసిన దృశ్యాలు కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా చేతికరించుకున్న పరిస్థితి, కానీ ఆయనే కొనసాగిస్తున్న పరిస్థితి. ఎటువంటి చర్య కూడా తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు. ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక దేవాలయాలకు వెళ్ళి టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడును తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీఆర్ నాయుడు చేసిన పని అంటే ఈ మధ్య వచ్చిన వీడియోస్ కూడా అనేకమైన వీడియోస్ ఆయన మీద వచ్చినాయి. అయితే ఈరోజు వేలాది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అనైతికంగా ప్రవర్తించిన వ్యక్తి బీఆర్ నాయుడు. అలాంటి వ్యక్తిని ముందు తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఒక టీటీడీ చైర్మన్గా నియమించడం అనేది నిజంగా చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక టీటీడీ చైర్మన్గా నియమించాలంటే ఆ వ్యక్తికి అనేకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి, అనేకమైన వాళ్ళ నామ్స్ ఉంటాయి. ఈరోజు ఏదైతే ఇందులేఖన ఆవిడ ఒక వీడియోతో ఏదైతే ఆమెతో ప్రవర్తించిన తీరు, బీఆర్ నాయుడు గారు ప్రవర్తించిన తీరు ప్రజలందరూ కూడా గమనించారు. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నిజంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిని తక్షణమే ఈ బీఆర్ నాయుడిని తొలగించాలని అందరూ భక్తులు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఎటువంటి నామ్స్ కూడా ఆయనకు వర్తించకుండా ఈ ముఖ్యమంత్రి గారు నియమించడం అనేది చాలా తప్పని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదేదైతే టీటీడీ చైర్మన్గా నియమించే వ్యక్తులకు సేవాభావం ఉండాలి, భగవంతుడు అంటే భక్తి ఉండాలి. అదేవిధంగా ఏదైతే ఒక క్యారెక్టర్ అనేది మంచి క్యారెక్టర్ అనేది ఉండాలని ఒక నామ్స్ ఉంటాయి. కానీ ఈ నామ్స్ అన్నిటిని కూడా తుంగలో తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ వ్యక్తినే కొనసాగిస్తున్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ బీఆర్ నాయుడు కానీ దేవుడన్నా ఏమాత్రం భక్తి లేదు, ఏమాత్రం భయం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత బీఆర్ నాయుడు క్యారెక్టర్ గురించి ఒక మహిళతో అంటే తిరుపతిలో ఏమో తన భార్యతో ఉంటారు, తర్వాత షిరిడీకి ఇంకొక మహిళలను తీసుకెళ్తారు. అంటే మీరు ఏ సందేశం ఇస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోలు దొరికిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ చైర్మన్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా ఇంకా కొనసాగిస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ చైర్మన్ గారిని సస్పెండ్ చేయాలి, అలాగే ఈ పదవి నుంచి తొలగించాలని మేము తెలియజేస్తున్నాం. మా డిమాండ్ కూడా ఇదే. సార్, ఏం చెప్తారంటే ఒక పక్క బీఆర్ నాయుడిని తొలగించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నా కూటమి ప్రభుత్వం తొలగించట్లేదు. చంద్రబాబు స్వయంగా తిరుపతి వెళ్తున్నాడు, కూడా పెట్టుకొని తిప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? కేవలం గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి టీవీ5 రూపంలో ఏదైతే సాయం చేశారో దానికి అనుగుణంగా ఈరోజు బీఆర్ నాయుడు మీద సాక్షాత్తు వీడియోలు గారు చూసాం. వేరే మహిళతో అసభ్యకరంగా ఉన్న వీడియోలు చూసినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెనకేసుకొచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో నాయకులు ముందుకెళ్తున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చినా బీఆర్ నాయుడు ఉన్నారు, పెద్ద నాయకులు అందరూ వచ్చినా బీఆర్ నాయుడు ఉన్నారు. ఈరోజు భారతదేశం అంతా గల ఒక టీటీడీ చైర్మన్ అంటే ఎలా ఉండాలి? ఎంతో పద్ధతిగా పూజా కార్యక్రమాలతో ఎంతో సవ్యంగా ఉండే విధంగా ఉండాల్సిన ఒక టీటీడీ చైర్మన్ మనం కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో టీటీడీ చైర్మన్ చూస్తే పాలన చేతగారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా చూసుకోవాలో చేతగారు, అది కాకుండా వీడియోలు మహిళలతో తిరిగే వాళ్ళు ఈరోజు మన టీటీడీ చైర్మన్గా ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరు గారు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానంపై విష ప్రచారం చేస్తున్నారు. లడ్డు రూపంలో కానివ్వండి, తొక్కిస్లాట్లో కానివ్వండి, ఈరోజు ఎటువంటి దాంట్లో కూడా ఈరోజు వాళ్ళు పట్టించుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వదిలేసి కోట్లాది మంది ప్రజల ఒక మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అందరు గారు ముందుకెళ్తున్నారు. మీకు నిజంగా మీరు చెప్తారు కదా, నాకు దైవం వెంకటేశ్వర స్వామి, నేను బతికానంటే వెంకటేశ్వర స్వామి బతికానని చెప్పని, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ కనుక ఉంటే, భక్తి కనుక ఉంటే ఈరోజు తిరుపతి దేవస్థానానికి
మచ్చ తీసుకొచ్చిన BR9 వెంటనే తొలగించాలని చెప్పని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఈరోజు ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు, మా నాయకులు, మా రాష్ట్ర నాయకులు అందరు గారు ఈరోజు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు చెడ్డ పేరు తీసుకొచ్చే ఈ కూటమి ప్రభుత్వం నడిపించే చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని చెప్పని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో తనకి బుద్ధి వచ్చే విధంగా తనను తొలగించాలని చెప్పని చంద్రబాబుకి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు వెంకటేశ్వరని పూజిస్తాం జరిగింది. ఈరోజు నిజమైన భక్తి లేకపోతే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన మీకు చేతకారా మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఈరోజు మీరు ఏదైతే విజయవాడ నగరంలో కానివ్వండి గుల్లన్ని గారు కూల్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఎక్కడాగరా 5 సంవత్సరాలు అన్ని వర్గాల్ని, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని సమానంగా చూసి హిందుత్వ అనే దాన్ని ఈరోజు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన మీద అబద్ధాలు చేయాలనుకున్నారు, ఆయన మీద విష ప్రచారం చేయాలనుకున్నారు, కానీ పైన దేవుడు ఉన్నారు కాబట్టే ఈరోజు మీకు శిక్షను విధించే విధంగా మీ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోయే విధంగా దేవుడు మీకు శిక్ష విధిస్తున్నారు. తప్పకుండా దేవుడు ప్రజలు గారు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటారు.